వాణి న్యూస్ కి స్వాగతం. వాహన వినియోగదారులకు మెరుగైన సర్వీస్ సేవలందించాలి. కర్నూలు జిల్లాలో అశోక్ లైలాండ్ వాహనాల వినియోగదారులకు ఉత్తమ సర్వీస్ సేవలందించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ గుప్తా సూచించారు. గురువారం హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిలోని గోశాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అశోక్ లైలాండ్ స్పేర్ పార్ట్స్ సర్వీస్ వర్క్ షాప్ ను మంత్రి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు ఎన్ఎండి షరీఫ్, టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. జిల్లాలో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో భారీ పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. జిల్లా కేంద్రంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయన్నారు. అశోక్ లైలాండ్ స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీస్ వర్క్ షాప్ మేనేజింగ్ డైరెక్టర్ వహీద్ హుస్సేన్ బిజినెస్ రంగంలో ఇప్పటికే రాణిస్తున్న బిజినెస్ మ్యాన్ అని పేర్కొన్నారు. కస్టమర్లకు సర్వీస్ బాగా అందిస్తే ఎంత దూరం నుంచి అయినా వచ్చి సర్వీస్ తీసుకుంటారని మంత్రి వివరించారు. కస్టమర్ల నమ్మకాన్ని కోల్పోకుండా వాహనాలకు నాణ్యమైన మెరుగైన క్వాలిటీతో కూడిన సర్వీస్ అందించాలని మంత్రి సూచించారు. భారత్ ఆటో కేర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, అశోక్ లైలాండ్ స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీస్ వర్క్ షాప్ సంయుక్తంగా వాహనాల వినియోగదారులకు మెరుగైన సేవలందించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ఎదగడం ద్వారా చాలా కంపెనీస్, చాలా ఇండస్ట్రీస్ కూడా మన కర్నూలుకి తీసుకొస్తున్నారండి. టీజీ భరత్ గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మహమ్మద్ షరీఫ్ గారు, అలాగే మిత్రులు రాజగోపాల్ రెడ్డి గారు, అలాగే తులసిరెడ్డి గారు, కంపెనీ జోనల్ ఇన్ఛార్జీలు, కంపెనీకి సంబంధించిన వాళ్ళందరూ రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన చాలామంది లారీ ఓనర్లు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేంద్ర నిధులతోటి సెంట్రల్ ఎంఎస్ఎంఈ వాళ్ళ చిన్న చిన్న ఫ్యాక్టరీలకు, చిన్న చిన్న సర్వీస్ సెంటర్లకు, ఇండస్ట్రీలకు డెవలప్ చేయడానికి ఎన్నో అవకాశాలు తీసుకురావడం జరుగుతుంది. అలాగే మన మంత్రి గారైన భరత్ గారు కూడా మన కర్నూలు జిల్లాకు ఎన్నో రకాలుగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చాలా అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తిగా మనం అందరం కూడా గర్వపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఓరకల్ ఇండస్ట్రీస్ హబ్లో చాలా వరకు పెద్ద పెద్ద మేజర్ ఫ్యాక్టరీలు తీసుకురావడం జరిగింది. చాలా వరకు అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయిపోతే మనకు కర్నూలు టౌన్కు ఈక్వల్గా ఓరకల్ వరకు కలుపుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. సో మనం అందరం కూడా ప్రభుత్వం చాలా రకాలుగా సబ్సిడీలు ఇస్తుంది. ఈ విధంగా ఎవరైనా ఫ్యాక్టరీలు కానీ, సర్వీస్ సెంటర్లు కానీ, చిన్న చిన్న ఇండస్ట్రియల్ సెంటర్లు పెట్టుకుంటే కూడా మన సోదరులు భరత్ ద్వారా అందువరకు చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ కర్నూలులో సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మంత్రి గారు. ఏ టైం అయినా కూడా మన అవైలబుల్ తొందరగా చేయించడానికి కృషి చేస్తాడని చెప్పి తెలియజేస్తూ ఈ వైద్య గారికి పెద్దలు షరీఫ్ గారు, అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. షరీఫ్ గారి గురించి ఎప్పుడు గుర్తు వచ్చేది సేవియర్ ఆఫ్ అమరావతి క్యాపిటల్. ఆ రోజు సార్ లేకపోతే క్యాపిటల్ సిటీ అక్కడ ఉండేది కాదు, మనకు ఒక క్యాపిటల్ అనేది ఉండేదే కాదేమో. చాలా అంటే ఈజ్ రియలీ సేవ్డ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండి. సో గ్రేట్ లీడర్ అండ్ చాలా ఎథిక్స్ ఉండే, వాల్యూస్ ఉండే నాయకులు ఈరోజు పైకి రావడం మన వాయిస్ పై కూడా అదృష్టం చేసుకున్నట్లే. అలాగే పెద్దలు అన్న గౌరవ వెంకటరెడ్డి అన్న, మా ఇద్దరి ట్విన్ బ్రదర్స్, ట్విన్ సిస్టర్స్ లెక్క మా పక్కనే కర్నూలు అన్ని ఆనుకొని అన్ని డెవలప్మెంట్లు అంతా మా కర్నూలు ఏమి ఉండాలంతా అన్న పక్కనే జరుగుతుంటుంది. ఎందుకంటే అన్నకి ఏరియా పెద్దగా ఉంది. సో ఏమైనా ఇండస్ట్రీస్ అంటే అన్నీ కూడా అక్కడికి వస్తుంటాయి. సో వీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ అన్న అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే ఇంకో రాజగోపాల్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు, మార్కెట్ డైరెక్టర్ గారు, మహబూబ్ గారు, భాషా గారు, కెనరా బ్యాంక్ ఆర్యన్ గారు, మెయిన్ వాయిడ్ బాయ్ అండ్ వాళ్ళ బ్రదర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ యూనిట్ బాగా సక్సెస్ కావాలనేది నేను ఆశిస్తున్నా. ఒకటండి గ్యారంటీ చెప్పగలుగుతా, మనకి ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత
స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా బాగా సక్సెస్ అయ్యేదానికి బాగా అవకాశం ఉంది. అండ్ హోప్ఫుల్లీ ఇది బాగా సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నా. వాయిడ్ బై కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మ్యాన్, మోంటైన్ ఇండస్ట్రియలిస్ట్, ఒక బిజినెస్ మ్యాన్ ఐడియా ఉంది, ఎట్లా చేయాలా ఏమనేది అవగాహన ఉంది. ఈరోజు ఇది పెట్టిన తర్వాత ఒక 70 మెంబర్స్కి ఉద్యోగ అవకాశాలు వచ్చింది. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇలాంటివన్నీ వచ్చేదానికి బాగా అవకాశం ఉంది, ఎందుకంటే పక్కన ఓవర్కల్లో చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. అండ్ ఇక్కడ అశోక్ లీలాండ్ ఈజ్ బిగ్ బ్రాండ్, అందరికీ తెలిసిందే. నాకు అశోక్ లీలాండ్ అంటే ఇంకోటి గుర్తొచ్చేది, ఆడిట్ చేస్తూ ఉండే నేను 96 తర్వాత ఒక 1-2 ఇయర్స్ చెన్నైలో వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రైజ్ వాటర్ హౌస్లో పనిచేస్తున్నప్పుడు అశోక్ లీలాండ్కి నేను ఆడిట్గా పోయింది అనమాట. సో ఎప్పుడు అశోక్ లీలాండ్ అంటే నాకు ఆ ఫ్యాక్టరీ అదే గుర్తొస్తుంటుంది. దట్ రిలేషన్షిప్ విత్ అశోక్ లీలాండ్. ఇట్స్ ఎ బిగ్ బ్రాండ్. సర్వీస్ అనేది ఒకటి వైట్ బైకి ఈజ్ అ బిజినెస్ మ్యాన్, హీ నోస్ వెరీ వెల్. సో సర్వీస్లో ఎస్పెషలీ మనం ఎంత బాగా ఇస్తే వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ నుంచి ఎక్కడి నుంచైనా అక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ బాగా చేస్తారు, కరెక్ట్గా న్యాయంగా చేస్తారు, క్వాలిటీ వర్క్మ్యాన్షిప్ అనేది వచ్చిందనుకోండి, ఇక్కడ ఉండే ప్రాంతం ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ కానీ ఇట్లాంటివి ఇంకా పెద్ద ఎత్తున గ్రో కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. వైడ్ బై ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గారికి చిన్న సత్కారం చేయవలసిన కోరుతుంది. గట్టిగా చెప్పండి. చాలా సంతోషంగా ఈరోజు ఒక గొప్ప పండుగగా చేసుకోవాలి మనం. ఎందుకంటే ఒక స్పేర్ పార్ట్స్ అంటే పెద్ద చిన్న విషయం కాదు. ఒక పెద్ద కంపెనీ, ఒక పెద్ద సర్వీస్ సెంటర్ మన కంపెనీలో మనం పెట్టుకుంటామంటే వేరే ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంతే కదా. అండ్ ఇలాంటి ఇండస్ట్రీస్ మన ఎన్నో వస్తాయి. అలా రావాలంటే మనం మన కర్నూలు జిల్లాలో మన భరత్ గారిని గెలిపించుకోవాలంటే, అంతే కదా. 70 మందికి ఉద్యోగ అవకాశాలు అంటే చిన్న విషయం అయితే కాదు కదా. సో అండ్ ఇక్కడ ఉన్నటువంటి మా సార్ గారికి కూడా చిన్న సత్కారం జరుగుతుందండి. మీ యొక్క సమయాన్ని కేటాయించి మా యొక్క గ్రాండ్ ఓపెనింగ్ చేసినటువంటి పెద్దలందరూ అండ్ ముఖ్యంగా రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ టీజీ భరత్ గుప్తా గారికి మా వాహిద్ గారి తరఫున అండ్ అలాగే మా స్టాఫ్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.